హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. మా సైడ్ అయితే ఈ పచ్చడిని చింతపండు పచ్చడి అనే పిలుస్తాము. ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా. ఈ పచ్చడి మొత్తం చేసిన తర్వాత మీ సైడ్ ఈ పచ్చడిని ఏమని పిలుస్తారో కమెంట్ చేసేయండి. ముందుగా దీనికైతే కావాల్సినంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అది నానేలోపు ఒక మీడియం సైజు 4 టమాటాలను తీసి వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి వీటిని అయితే బాగా మగ్గించుకోవాలి. టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వీటిలో కొంచెం సాల్ట్ అలాగే చింతపండు కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే టమాటాలను కూడా యాడ్ చేసి వీటిని కూడా మిక్సీ పట్టేయాలి కొంచెం కచ్చా పచ్చాగా. తర్వాత ఇందులో కొంచెము ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేసి లైట్గా మిక్సీ పట్టేస్తే అంతే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.